ఓకే. ఒకసారి అడ్మిన్ మీద క్లిక్ చేయండి పైన. పైన ఉన్నది చూడండి అడ్మిన్. మీ లాగౌట్ ఓకే. క్లిక్ చేయండి. యాహ్! కాన్ఫిగర్ కాన్ కిందకి స్క్రోల్ చేయండి. పాస్వర్డ్ అని ఉంటుంది. పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఏదైనా వేరే పాస్వర్డ్ పెట్టుకోండి అక్కడ తీసేసి. అప్లై సేవ్. అప్లై సేవ్. యాహ్! ఓకే. జస్ట్ టెర్మినల్‌కి వచ్చేసేయండి. జస్ట్ రిఫ్రెష్ బ్యాక్ చేయండి. రావాలా? రిఫ్రెష్ చేయండి ఒకసారి అది. కంటిన్యూ. అది పేజ్ ఏం కాదు కంటిన్యూ. రిఫ్రెష్ చేయండి. ఎంటర్. ఓకే. ఒకసారి మీరు టెర్మినల్‌కి వెళ్ళండి. ఇప్పుడు ఏమి ఇవ్వకండి. టెర్మినల్‌కి వెళ్ళండి. ఓకే. సిస్టమ్ సిటిఎల్ స్టాప్ జెంకిన్స్. సిటిఎస్ఆ? సిటిఎల్ ఎల్ యాస్ ఇన్ లీమా. సిటిఎల్. స్టాప్ ఓకే. జెంకిన్స్. ఎంటర్. కరెక్టేనా స్పెల్లింగ్? ఓకే. విఐ ఓకే. విఐ /etc స్లాష్ ఇంతేనా? etc /etc స్లాష్ sysconfig స్లాష్ sysconfig sys సారీ. ఓకే. config /jenkins. ఇది డిఫాల్ట్ పాత్ అండి. అది మనం నార్మల్ గా ఇది పోర్ట్ నెంబర్ ఉంది కదా 8080 ఓకే. చేంజ్ చేసుకోవడానికి. ఒకవేళ ఉబుంటు అయితే ఓకే. /etc/jenkins /default అని ఉంటుంది. ఓకే. జస్ట్ ఎంటర్ చేయండి. / ఇచ్చేసి 8080 అని టైప్ చేయండి. ఐ మోడ్ ఏమి ఇవ్వకండి. / ఇవ్వండి. జస్ట్ / 8080. ఇది / ఏంటంటే మనం సర్చ్ చేసుకోవడానికి. ఓకే. సో రియల్ టైంలో ఏంటంటే నంబర్ ఓకే. ఆఫ్ ఫైల్స్ ఉంటుంది కదా. సో అంత మనం సర్చ్ చేసుకోలేం కాబట్టి / ఐ మోడ్ ఇవ్వకుండా / ఇచ్చి 8080 ఇస్తే మీకు సర్చ్ వెళ్తుంది. జస్ట్ ఎంటర్ చేయండి. ఓకే. యాహ్! మీకు కింద డిఫాల్ట్. జెంకిన్స్ పోర్ట్ అని ఉన్నది చూడండి. డిఫాల్ట్ పోర్ట్ చేంజ్ చేయకండి. కింద మీకు జెంకిన్స్ పోర్ట్ ఉన్నది చూడండి. అవును. అది ప్రెస్ చేసి తీసుకోండి. కింద జెంకిన్స్ పోర్ట్ ఏదైనా పెట్టుకోవచ్చా? ఏదైనా పెట్టుకోండి మీ ఇష్టం. కిందికి వచ్చేసేయండి. మీకు అట్లా రాదు. మీ ఏదైనా ఒక పోర్ట్ నెంబర్ పెట్టుకోండి. షూర్. 89 ఫైన్ కదా? 89 ఓకే. జస్ట్ ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ WQ బ్యాన్. ఎంటర్. ఓకే. సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ జెంకిన్స్. ఎంటర్ చేయండి. జస్ట్ వెయిట్ చేయండి. అయిపోయింది. ఓకే. ఒకసారి జెంకిన్స్ రాలేదు. స్టేటస్ చూడండి. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్. ఓకే. రిఫ్రెష్ చేయండి. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెంకిన్స్. సిటిఎల్ స్టేటస్ జెంకిన్సా? స్టేటస్ జెంకిన్స్. మీరు ఏదైనా స్టేటస్ చెక్ చేయాలంటే జస్ట్ స్టేటస్ అని ఇచ్చేసి ఆ పక్కన ఆన్ సరిపోతుంది. జెంకిన్స్ అని. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ ఫైర్వాల్. సిస్టమ్ స్టేటస్ ఫైర్వాల్. సిస్టమ్ ఓకే. సిటిఎల్ కదా? సిటిఎల్ స్టేటస్ ఫైర్వాల్.
Right. Okay. Enter. ఎంటర్. ఓకే, మీ దీనికి వెళ్ళండి. ఇక్కడ తీసేసి 89 పెట్టినా. 89 పెట్టేసి అది లాగిన్ అంతా కూడా తీసేసేయండి. అంతా కూడా అవసరం లేదు మీకు. లాగిన్ ఓకే. 89 తోటి ఎంటర్ చేసేయండి. యా. ఓకే, ఇప్పుడు అక్కడ యూజర్ నేమ్ ఇవ్వండి, అడ్మిన్ అని ఇవ్వండి. కింద పాస్వర్డ్ మీరు ఇందాక ఇచ్చారు కదా, ఆ పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, సేవ్ చేసేయండి అది. సేవ్ చేసి. సో మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళండి. సో ఇక్కడ ఉంటుందండి అంతా. సో మా కాన్ఫిగర్ సిస్టమ్. ఓకే, హోమ్ డైరెక్టరీ ఉన్నది చూడండి, అది మీ జెంకిన్స్ డిఫాల్ట్ పాత్ అది. ఓకే, సో మీరు టెర్మినల్లో అది కాపీ చేయండి. జస్ట్ అది కాపీ చేయండి, టెర్మినల్కి వచ్చేసేయండి. సిడి క్లియర్. ఇప్పుడు చెప్పండి. సిడి చేంజ్ డైరెక్టరీ, అది పేస్ట్ చేయండి. పాత్ కాపీ చేయాలా? యా, పేస్ట్ చేయండి. ఎంటర్. ఓకే, ఎల్ఎస్. ఓకే, సో ఇది మీ డిఫాల్ట్ పాత్ అండి. ఓకే, మీరు అక్కడ జాబ్స్ అని ఉన్నది చూడండి బ్లూ కలర్, దీంట్లో మీరు చేంజ్ డైరెక్టరీ టు జాబ్స్ అని ఇస్తే మీరు ఏదైతే జాబ్స్ జెంకిన్స్ లో రన్ చేస్తున్నారో ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది జాబ్స్. ఓకే, సో మీరు జాబ్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి చూపించట్లేదు, మనం ఇంకేం రన్ చేయలేదు కదా జాబ్స్. ఓకే. ఓకే, మీ టెర్మినల్కి మీ జెంకిన్స్కి వెళ్ళండి. ఓకే, సిస్టమ్ మెసేజ్ అని ఉన్నది చూడండి, సెకండ్. ఓకే, ఇక్కడ మీరు ఏదైనా మెసేజ్ టైప్ చేయొచ్చు, లైక్ ఇఫ్ యు ఆర్ అన్ అడ్మిన్, జెంకిన్స్ అడ్మిన్ అయినా వస్తే మీరు ఇందులో ప్లగిన్స్ అని ఉంటుంది, ఏదైనా అప్డేట్ చేస్తున్నా లేదంటే ఒకవేళ ఏదైనా వర్క్ చేస్తున్నా సరే, ఇఫ్ యూ డోంట్ వాంట్ అదర్ యూజర్స్ యూజింగ్ దిస్, మీరు అక్కడ టైప్ చేయొచ్చు. ఓకే, ఏదైనా అప్డేట్ చేస్తున్నా ఏదైనా లైక్ సిస్టమ్ ఇస్ గెటింగ్ జెంకిన్స్ ఇస్ గెటింగ్ అప్డేట్, ప్లీజ్ వెయిట్ ఫర్ 15 or 20 minutes అని అక్కడ మెసేజ్ టైప్ చేసి జస్ట్ అప్లై సేవ్ చేస్తే, ఒకవేళ ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఆ యూజర్ జెంకిన్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ మెసేజ్ అది పాపప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను యూజర్ అనుకోండి, ఇప్పుడు నేను అదే పోర్ట్ నంబర్, నా పోర్ట్ నంబర్తో ఓపెన్ చేసి చెక్ చేస్తాను అనుకోండి, సో నాకు ఒక మెసేజ్ ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట, లైక్ జెంకిన్స్ చూపించి సిస్టమ్ మెసేజ్ మీరు అయితే పెడతారో, లైక్ జెంకిన్స్ ఇస్ గెటింగ్ అప్డేటెడ్, ప్లీజ్ వెయిట్ ఫర్ 15 or 20 minutes అని చెప్పి నాకు మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ ఐపీ యూజ్ చేసి ఇప్పుడు మీరు లాగిన్ అవ్వగలుగుతారా? అంటే మీరు అక్కడ యూజర్స్ క్రియేట్ చేస్తారు. యా, చేయొచ్చు అండి, చేయొచ్చు. ఓకే, అండ్ నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ ఉంది చూడండి, అక్కడ మీకు 2 అని ఉన్నది. మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో బిల్డ్ ఎగ్జిక్యూటర్ స్టేటస్ ఐడిల్ 1 ఐడిల్ 2 అని ఉన్నది చూడండి, బిల్డ్ ఎగ్జిక్యూటర్ స్టేటస్ ఐడిల్ 1 ఐడిల్ 2. యా, అది మీకు బిల్డ్ నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ అన్నమాట అది. సో లైక్ ఇప్పుడు మీరు ఒకటేసారి ఇక్కడ 2 జాబ్స్ రన్ చేయొచ్చు, దట్ మీన్స్. ఓకే, మీరు ఎట్ ఎ టైం 3 జాబ్స్ రన్ చేయాలనుకుంటున్నప్పుడు థర్డ్ జాబ్ క్యూలో ఉంటుంది. ఓకే, మీరు అది చేంజ్ చేసుకోవచ్చు, మీరు 5కి కూడా చేంజ్ చేసుకోవచ్చు.
మీరు అక్కడ జస్ట్ నంబర్ చేంజ్ చేసి అప్లై సేవ్ చేస్తే మీకు అక్కడ ఎగ్జిక్యూటర్స్ చేంజ్ అవుతుంది. ఓకే ఓకే, జస్ట్ అక్కడ అప్లై అని పెట్టుకొని తర్వాత మనం చూద్దాము. ఓకే కింద స్క్రోల్ చేయండి, చేంజ్ చేసుకోండి నంబర్ 4 పెట్టుకోండి. నో ప్రాబ్లం. పెట్టమంటారా? పెట్టండి, ఇంకా మనం రన్ చేస్తాం కదా. తర్వాత మనం సేవ్ చేసిన అక్కడ చూడండి వచ్చేసింది. అంతే, ఒకటేసారి మీరు ఇప్పుడు 4 జాబ్స్ రన్ చేయొచ్చు. ఓకే సో మనకు అక్కడ ఇంకొకటి ఉన్నది చూడండి, యూసేజ్ అని చెప్పి లేబుల్ తీసేయండి. యూసేజ్ అని ఉన్నది చూడండి, యూజ్ దిస్ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని ఉన్నది. సో మనకి డిఫాల్ట్ గా మాస్టర్ నోడ్ మీదనే ఉంటాము, మనం ఇన్స్టాల్ చేసుకున్న మాస్టర్ నోడ్ మీదనే ఉంటుంది. సో ఏంటంటే ఈ పర్టికులర్ నోడ్ మీదనే ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ అయినా బిల్డ్ చేయమని చెప్పి మనం జెంకిన్స్ చెప్తున్నాం. ఓకే మనం రియల్ టైంలో ఏంటంటే డిఫరెంట్ స్లేవ్ నోడ్స్ ఉంటుంది. సో మనం ఏదైనా జాబ్ బిల్డ్ చేయాలన్నప్పుడు మాస్టర్ లేకపోతే స్లేవ్ 1 స్లేవ్ 2 కానివ్వండి, సో ఏ నోడ్ మీదైనా మనం జాబ్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే సో డిపెండ్స్. సో కిందకి స్క్రోల్ చేయండి, అది మీ జెంకిన్స్ యూఆర్ఎల్ అది. యా సో కిందకి స్క్రోల్ చేయండి, కిందకి స్క్రోల్ చేయండి. సో ఇదంతా వదిలేసేయండి, కిందకి స్క్రోల్ చేయండి. సో ఇదంతా కూడా మనం ఇక్కడ ఏమి ఇవ్వము, గిటప్ కానివ్వండి, ఇదంతా కూడా మనం ఏమి యాడ్ చేయము ఇక్కడ. ఓకే, అసలు గిట్ కి యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేస్తాము, కానీ ఇది మన విండోస్ నుంచి చేయడానికి, అది మనం టర్మినల్ దీని నుంచి వర్క్ చేస్తున్నాం కదా, లినక్స్ నుంచి. టర్మినల్ చేస్తాం. ఓకే ఇదంతా మనకు అవసరం లేదు. సో ఒకటి ఈమెయిల్ కాన్ఫిగరేషన్ ఉన్నది, స్క్రీన్ స్క్రోల్ చేయండి, కింద ఈమెయిల్ నోటిఫికేషన్ ఉన్నది చూడండి. దీన్ని మనం తర్వాత కాన్ఫిగర్ చేద్దాం. మన జీమెయిల్ ఐడి ఇస్తాము, మన రియల్ టైం వచ్చేసి మన ఆఫీస్ డొమైన్ ఐడి ఇస్తాము. ఏదైతే ఇప్పుడు మనం జాబ్ బిల్డ్ చేస్తామో, ఏదైనా జాబ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఆ పర్టికులర్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో, రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, మన ప్రాసెస్ మేనేజర్ కి లేకపోతే మన లీడ్ కి కానివ్వండి, ప్రాజెక్ట్ మేనేజర్, వీళ్ళకి మెయిల్ వెళ్తున్నాం. ఓకే, మనం తర్వాత కాన్ఫిగర్ చేద్దాము, హౌ టు కాన్ఫిగర్ అనేది. జస్ట్ అప్లై సేవ్ అని ఇచ్చేసేయండి. ఇందాక ఎగ్జిక్యూటివ్స్ 4 ఇచ్చారు కదా, జస్ట్ సేవ్ చేసేయండి. అప్లై అయిపోయింది, సేవ్ చేసేయండి. ఓకే, మేనేజ్ జెంకిన్స్. గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్, సెకండ్ వన్, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్. ఓకే, ఒక్క నిమిషం అండి. హలో, చెప్పండి. సారీ, నో ప్రాబ్లం. కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ మనం మేవిన్ ఒకటి యాడ్ చేసి పెట్టుకుందాము ఈ టైంకి. మనం తర్వాత మేవిన్ ఇన్స్టాల్ చేసినప్పుడు మేవిన్ ప్లగిన్స్ పెట్టుకొని చూద్దాము. ఇప్పుడుకైతే యాడ్ చేసి పెట్టేద్దాం. యాడ్ మేవిన్ మీద క్లిక్ చేయండి, అక్కడ రాయండి మేవిన్ 3.6.3. అక్కడ మీ కింద ఆల్రెడీ వర్షన్ ఉన్నది చూడండి, ఇన్స్టాల్ ఫ్రమ్ అపాచీ వర్షన్ 3.6.3 అని, అదే మనం అక్కడ రాసేది. స్పేస్ ఇవ్వాలా? అవసరం లేదా? అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు 3.6 స్పేస్ ఏమి ఇవ్వకండి, 3.6.3 అని ఇవ్వండి. మనం మేవిన్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినప్పుడు మనం దానికోసం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, సో జస్ట్ అదంతా అప్లై సేవ్. మనం గిటప్ కి కూడా కనెక్ట్ చేద్దాం జస్ట్ ఫ్యూ సెకండ్స్ లో. ఓకే, మేనేజ్ జెంకిన్స్ లాస్ట్ లోకి వద్దాము. ఓకే, మేనేజ్ నోట్స్ అండ్ క్లౌడ్స్ క్లిక్ చేయండి. ఇందాక చెప్పాను కదా, మనకి డిఫాల్ట్ గా మాస్టర్ నోడ్ అని ఒకటి వస్తుందని. ఇన్స్టాల్ చేసినప్పుడు మాస్టర్ నోడ్ వస్తుంది. సో మనకు ఆఫీస్ లో రియల్ టైమ్ లో ఏముంటుందంటే, మనకి డిఫరెంట్ నోడ్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3, నోడ్ 4 అని చెప్పేసి. సో ఏ జాబ్ అయినా సరే, ఇప్పుడు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది అనుకోండి, ఇప్పుడు పైప్ లైన్ ప్రాజెక్ట్ మాస్టర్ మీద రన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఫ్రీ స్టైల్ జాబ్ వచ్చింది అనుకోండి, సో దాని యొక్క డిఫరెంట్ నోడ్ మీద వర్క్ చేయాలనుకోండి, సో ఇంకో నోడ్ మీద వర్క్ చేస్తాం. మీరు ఇంకో నోడ్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో న్యూ నోడ్ అని ఉన్నది చూడండి. అవునవును, అది క్లిక్ చేసేసి నోడ్ 1 అని ఇవ్వండి.
అండ్ ఓకే యా పర్మనెంట్ ఇది ఏజెంట్ పెట్టాను బై మిస్టేక్. అది ఉండాలండి. ఓకే. ఓకే. సో ఇక్కడ పాత్ అడుగుతుంది. సో రిమోట్ రూట్ డైరెక్టరీ అడుగుతుంది. /temp అని ఇవ్వండి. టిఎంపి ఓకే. temp ఫైల్. ఓకే. సో ఇది యూసేజ్ కూడా యూజ్ దిస్ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ డిఫాల్ట్ గా వదిలేసేయండి అది. ఓకే. కిందికి స్క్రోల్ చేయండి. ఓకే ఇది అడిగింది. ఓకే కిందికి స్క్రోల్ చేయండి. ఈ టీసీపీ సాకెట్ అది మనం తర్వాత ఇచ్చేద్దామండి దాన్ని. నేను చేసేది మీకు చూపించడానికి మాత్రమే. మనం ఎప్పుడైతే మనము వర్కింగ్ అయ్యేటప్పుడు అర్థమైంది. వర్క్ చేస్తామో అప్పుడు మనం ప్రాపర్ గా కాన్ఫిగర్ చేద్దాం. జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే ఇది. ఓకే. జస్ట్ సేవ్ అని ఇచ్చేసేయండి. ఓకే. ఓకే. ఆ తర్వాత మనం ఆన్లైన్ చేద్దాం. అది ఆఫ్లైన్ ఉంటుంది ఇప్పుడు. అది జస్ట్ బ్యాక్ టు డాష్బోర్డ్. మనం జాబ్స్ రన్ చేయడానికి మాత్రమే ఈ నోట్స్ యూజ్ చేస్తాము. మళ్ళీ మేనేజ్ జెంకిన్స్ ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నా. యా అది కొంచెం ఓపెన్ అవుతుంది. మేనేజ్ జెంకిన్స్ యా it appears that your reserve proxy setup is broken. Configure global security. Configure global security. ఈ ఎల్డాప్ నేను చూసాను యాక్చువల్లీ ఎక్కడో. ఏదండి? ఒక్క నిమిషం. ఈ ఎల్డాప్ దేనికి యూజ్ చేస్తారు? నేను యాక్చువల్లీ మా సర్వర్స్ మీద చూసాము. మాకు లాగిన్ క్రెడెన్షియల్స్ కోసం అని చెప్పి ఎల్డాప్ అని చెప్పి ఒకటి వస్తుంది. ఓకే ఓకే. మేము లాగిన్ మామూలుగా కన్సోల్ వెబ్ స్పియర్ కన్సోల్లోకి లాగిన్ అయినప్పుడు కానీ, లేకపోతే ఏమైనా చేంజెస్ చేసేటప్పుడు లైక్ డిప్లాయ్ చేసేటప్పుడు అప్లికేషన్ స్టాప్ చేసేటప్పుడు ఎల్డాప్ సర్వర్ అని చెప్పి వస్తుంది. మా అయితే ఐడి నెంబర్ ఉంటుంది, ఐడి నెంబర్ వస్తుంది. దేనికి యూజ్ చేస్తుంది? మామూలుగా ఇక్కడ మనం ఏదైనా యూజర్ యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ నుంచి యూజర్ ని యాడ్ చేస్తాం. ఓకే, యాడ్ చేసి వాళ్ళకి పర్మిషన్స్ అనేది ఇస్తాం అన్నమాట. అంటే వాళ్ళు ఎంతవరకు యాక్సెస్ మనం ఇవ్వాలి, ఓవరాల్ యాక్సెస్ ఇస్తామా? ఓవరాల్ యాక్సెస్ అయితే ఎవరికి ఉండదు. సో మనం లిమిటెడ్ యాక్సెస్ ఇస్తాం కదా, సో అది ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. కొంచెం పైన స్క్రోల్ చేయండి. ఓకే, కొంచెం పైనకి, మొత్తం పైన స్క్రోల్ చేయండి. ఓకే, సో నార్మల్ గా ఒక డిఫాల్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ డు యూ చెక్ వెదర్ జెంకిన్స్ ఇస్ సెక్యూర్డ్ ఆర్ నాట్ అని అడుగుతారు క్వశ్చన్. ఓకే ఓకే. సో మన డిఫాల్ట్ ఆన్సర్ ఏముండాలంటే గో టు మేనేజ్ జెంకిన్స్, go to global configure global security and check whether it is enabled or not అని చెప్పాలి. ఇది డిఫాల్ట్ ఎనేబుల్ ఉంటుంది. ఓకే ఓకే, అది డిజేబుల్ అయితే ఉండదు. జస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ దానికి మనం ఆన్సర్ మాత్రం ఇది ఇవ్వాలి. ఓకే ఓకే, సో సెక్యూరిటీ లెవెల్స్ కోసం. ఓకే ఓకే, మనము కాసేపట్లో యూజర్స్ ని యాడ్ చేసి చెక్ చేద్దాము. సో ఓకే, మళ్ళీ బ్యాక్ టు డాష్బోర్డ్. బ్యాక్ టు డాష్బోర్డ్ ఇక్కడ లేదు. ఓకే, జెంకిన్స్ అని క్లిక్ చేయండి. యా లీవ్. ఓకే, మేనేజ్ జెంకిన్స్. యా ఓకే, సో క్రెడెన్షియల్స్ కూడా తర్వాత మనం యాడ్ చేద్దాము, ఇప్పుడు అవసరం లేదు అది. సో మేనేజ్ యూజర్స్, అడ్మిన్ క్రియేట్ ఏ యూజర్ అని ఇక్కడ. ఓకే, మీరు ఇక్కడ నుంచి యూజర్స్ క్రియేట్ చేయొచ్చు. జస్ట్ మామూలుగా ఒక 2 యూజర్స్ క్రియేట్ చేద్దాం. లైక్ డెవ్ టీమ్ అని ఒక యూజర్ ని క్రియేట్. ఓకే, నో ప్రాబ్లమ్స్. ఓకే, అది హైఫెన్ ఇచ్చేసేయండి. డెవ్ హైఫెన్ టీమ్ అని ఇచ్చేసేయండి. షూర్. పాస్వర్డ్ ఒకటి ఇచ్చేసి ఓకే,
ఫుల్ డెవ్ టీమ్ నేమ్. అని ఇచ్చేసేయండి. ఈమెయిల్ ఐడి కూడా యా. devteam@gmail.com అని ఇచ్చేసేయండి. ఓకే, క్రియేట్ యూజర్. ఓకే, ఇంకొక యూజర్ కావాలంటే ఇంకో యూజర్ని కూడా క్రియేట్ చేయండి. ఓకే. లేదంటే ఒక just యూజర్ dash- ఇప్పుడు just ఇది manage యాక్టివ్ it. లేదనుకుంటా కదా. దాన్ని చేద్దాం. మేనేజ్ జెంకిన్స్. ఓకే, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ ఇంతకుముందు క్లిక్ చేసాం కదా. గ్లోబల్ టూల్. ఓకే ఓకే సారీ. ఓకే, అది ఒక్క నిమిషం ఆగండి. సారీ, మై మిస్టేక్. సెక్యూరిటీ గ్లోబల్. దగ్గరికి వెళ్ళండి. కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ. సారీ, మై మిస్టేక్. ఓకే. అక్కడ మ్యాట్రిక్స్ అని ఉందా, క్లిక్ చేసాం కదా, మ్యాట్రిక్ బేస్ సెక్యూరిటీ. జస్ట్ అది క్లిక్ చేయండి. యాడ్ యూజర్స్ ఆర్ గ్రూప్ క్లిక్ చేయండి. అక్కడ మీరు డెవ్ టీమ్ అని ఇచ్చారు కదా, అది రాయండి. ఓకే. సో ఇక్కడ మీరు ఏదన్నా ఇప్పుడు ఇది యూజర్ ని క్రియేట్ చేశారనుకోండి. సో లైక్ మీరు ఇక్కడ యూజర్స్ కి క్రెడెన్షియల్స్ యాడ్ చేయండి. అడ్మినిస్ట్రేటర్ లెవెల్ ఇవ్వకండి, వేరేది ఇవ్వండి. కిందకి చూసుకోండి. లైక్ క్రెడెన్షియల్స్ రీడ్ పర్మిషన్స్ ఇవ్వండి. క్రియేట్. ఓకే, మరి మేనేజ్ క్రెడెన్షియల్స్ డొమైన్స్ వచ్చేసి లేదు. అవసరం లేదు. అప్డేట్ వ్యూ. బిల్డ్ ఇవ్వండి. వ్యూ కొట్టచ్చు కదా. వ్యూ అండ్ బిల్డ్. కాన్ఫిగర్. సో యూజర్ కెన్ కాన్ఫిగర్ వ్యూ. కనెక్ట్. క్రియేట్. డిలీట్ ఆప్షన్ వద్దు, ఎనేబుల్ చేసాడో మనకు తెలియాలి. అవసరం లేదు. పక్కన బిల్డ్ ఉంది చూడండి, జాబ్. మళ్ళీ బిల్డ్ క్యాన్సిల్ ఇవ్వను. కాన్ఫిగర్ ఇవ్వద్దు. కాన్ఫిగర్ ఇవ్వండి. కాన్ఫిగర్ ఇవ్వాలా. కాన్ఫిగర్ జాబ్. కాన్ఫిగర్ జాబ్. డిలీట్ వద్దండి. డిలీట్ ఇవ్వద్దు. లేదు. డిస్కవర్ అవసరం లేదు. రీడ్ ఇవ్వండి. మూవ్ ఇవ్వద్దు, రీడ్ ఇవ్వాలి. కొంచెం పక్కన స్క్రోల్ చేయండి. ఓకే. సో మళ్ళీ డిలీట్ ఉంది. వర్క్ స్పేస్ ఇవ్వండి. ఓకే, డిలీట్ ఇవ్వద్దు. రీప్లే. అప్డేట్. కాన్ఫిగర్. క్రియేట్. అప్డేట్. కాన్ఫిగర్. క్రియేట్. రీడ్ ట్యాగ్. ఓకే, వ్యూ కూడా ఇవ్వండి. అక్కడ ఇస్తే ఓకే. జస్ట్ అప్లై సేవ్. మీరు ప్రాజెక్ట్ బేస్ మ్యాట్రిక్స్ ఉంది చూడండి, ఇంకోటి మీరు దాన్ని యూజ్ చేసుకొని కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, అప్లై సేవ్. జస్ట్ ఒకసారి లాగౌట్ చేయండి. అక్కడ లాగౌట్ చేయాలా. లాగౌట్ చేయండి. ఓకే, ఇప్పుడు dev-team అని ఇవ్వండి. సైన్ ఇన్. సో ఇట్లా లాగిన్ అవుతారు. ఇక్కడ చూడండి, మీకు మేనేజ్ జెంకిన్స్ అనే ఆప్షన్ లేదు చూడండి. న్యూ ఐటమ్, పీపుల్, బిల్ హిస్టరీ, మై వ్యూస్, క్రెడెన్షియల్స్, లాకబుల్ రిసోర్సెస్, న్యూ వ్యూ. ఓకే. సో మనం యూజర్స్ కి ఎంత వరకు పర్మిషన్స్ ఇవ్వాలో అంతవరకే పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఓకే, జస్ట్ లాగౌట్ చేసి అడ్మిన్ లాగిన్ అవ్వండి. ఓకే, మేనేజ్ జెంకిన్స్. కిందికి స్క్రోల్ చేయండి. ఓకే, మిగతాది మనం ప్లగిన్స్ వేసుకొని చూద్దాము. బ్యాకప్ ఒకటి. సో పైన స్క్రోల్ చేస్తే మేనేజ్ ప్లగిన్స్ అని ఉన్నది చూడండి. మేనేజ్ ఓల్డ్ డేటా ఉంది. లేదు, పైన స్క్రోల్ చేయండి. మేనేజ్ ప్లగిన్స్. థర్డ్ వన్, మేనేజ్ ప్లగిన్స్.
ఓ యా సారీ. ఇది ఇంపార్టెంట్ అండి. మనం ఏ ప్లగిన్స్ కావాలన్నా సరే దీని నుంచి ఇన్స్టాల్ చేసుకుంటాము. ఓకే. ఓకే. సో అవి అప్డేట్స్ వచ్చేసి మనం ఏదైనా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటే దాని ఏదైనా అప్డేట్ వస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇన్స్టాల్ వచ్చేసి ఆల్రెడీ ఓకే. ఇన్స్టాల్ ఉన్నది. సో అవైలబుల్ వచ్చేసి క్లిక్ చేయండి. సో మీకు ఏదైనా ప్లగిన్స్ కావాలంటే ఇక్కడ నుంచి క్లిక్ చేసుకోవచ్చు. అక్కడ సెర్చ్ లో బ్యాకప్ అని ఇవ్వండి. బ్యాకప్ అని టైప్ చేయండి. యా, అక్కడ బ్యాకప్ క్లిక్ చేయండి. సెకండ్ వన్ క్లిక్ చేయాలి ఇది. అది కాదు, కిందిది. యా, ఇన్స్టాల్ ఓకే. వితౌట్ రీస్టార్ట్ అని ఇవ్వండి. మనం తర్వాత వేరే ప్లగిన్స్ ఇన్స్టాల్ చేద్దాము. ఓకే. జస్ట్ వెయిట్ చేయండి. సారీ. సో ఓకే, అయిపోయింది. సక్సెస్ సో అయిపోయింది. బ్యాక్ మేనేజ్ జెంకిన్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఇక్కడ రీస్టార్ట్ జెన్కిన్స్ వెన్ ఇన్స్టాలేషన్ ఇస్ కంప్లీట్ నో జాబ్స్ ఆర్ రన్నింగ్. తర్వాత చేసుకోవచ్చు, అవసరం లేదు. ఓకే. ఓకే, సో కిందికి స్క్రోల్ చేయండి. యా, బ్యాకప్ మేనేజర్. బ్యాకప్ మేనేజర్ క్లిక్ చేయండి. మీకు ఏదైనా జాబ్స్ కానివ్వండి, లేదంటే బిల్ హిస్టరీ కానివ్వండి, ఏదైనా బ్యాకప్ చేయాలంటే మీరు ఇక్కడ నుంచి చేయొచ్చు. సో ఫస్ట్ సెటప్ చేద్దాం. సెటప్ క్లిక్ చేయండి. ఓకే, సో బ్యాకప్ డైరెక్టరీ అడుగుతుంది అది. సో /temp అని ఇవ్వండి. TMP. లేదు అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఈ ఏమంటారు వేర్ లైవ్ జెన్కిన్స్ దగ్గరికి వెళ్ళి అది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ నేమ్ ఇచ్చారు. అది మీ డిఫాల్ట్ డైరెక్టరీ. అది ఓకే, అదే అంటున్నా. ఈ డిఫాల్ట్ డైరెక్టరీ దగ్గరికి వెళ్ళి మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. మీరు దా పాత్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మనం జస్ట్ అదే ఇక్కడికి వెళ్ళి ఆ పాత్ ఇవ్వచ్చు కదా. ఇక్కడ ఇవ్వచ్చు. నేను జస్ట్ ఇక్కడ మనం నో ప్రాబ్లం, జస్ట్ అడుగుతున్నాను. ఇక్కడ ఫార్మాట్ మీద క్లిక్ చేయండి. మీకు 2 కైండ్ ఆఫ్ ఫార్మాట్ వస్తుంది. ఒకటి వచ్చేసి జిబ్, తర్వాత టార్ వస్తుంది. ఓకే, సో మీకు అది ఏ ఫార్మాట్ లో కావాలంటే ఆ ఫార్మాట్ లో దాన్ని చూస్ చేయొచ్చు. ఓకే, సో కిందికి స్క్రోల్ చేయండి. సో మీకు ఏ కంటెంట్ బ్యాకప్ కావాలని అడుగుతుంది. సో మీకు వర్క్ స్పేస్ బ్యాకప్ కావాలన్నా, బిల్ హిస్టరీ కావాలన్నా, సో మీకు అన్ని కావాలని అడుగుతుంది. సో మనం ఏదైనా ఒకటి క్లిక్ చేయొచ్చు. జస్ట్ వర్క్ స్పేస్ బ్యాకప్ క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి ఓకే చేసేయండి. సేవ్. యా, ఓకే, సెటప్ అయిపోయింది. జస్ట్ మీరు హట్సన్ క్లిక్ చేయండి. బ్యాకప్ హట్సన్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు మనకు జాబ్స్ ఏం లేవు కాబట్టి 0 జాబ్స్ రన్నింగ్ ఉన్నాయి కాబట్టి మనకు అట్లా చూపిస్తుంది. ఓకే, సో మనం ఒకవేళ జాబ్స్ ఏదైనా రన్ చేసి ఉంటే మనం ఆ /temp ఫోల్డర్కి వెళ్తే మన బ్యాకప్ ఫైల్స్ అని కనబడుతుంది. ఓకే, జస్ట్ గో టు మేనేజ్ జెన్కిన్స్ అగైన్. అంటే ఇది అయిపోలేదు, పర్లేదా? అది ఏం కాదులేండి అది. సో కిందకి స్క్రోల్ చేయండి. సో ఇది ఒక్కటే ఉన్నది, మేనేజ్ క్రెడెన్షియల్స్. సో మేనేజ్ క్రెడెన్షియల్స్ మనము జాబ్ రన్ చేసేటప్పుడు యాడ్ చేద్దాం క్రెడెన్షియల్స్. ఓకే, సో ఒకసారి మీ గిటబ్ అకౌంట్కి వెళ్ళండి. గిటబ్ అకౌంట్ గిటబ్ అకౌంట్కి వెళ్ళండి. సారీ, ఓకే, కొంచెం లిటిల్ బిట్ పైన స్క్రోల్ చేయండి. ఓకే, అక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి, ఇన్సైట్స్ పక్కన. నార్మల్గా క్వశ్చన్ అడుగుతారు, హౌ డు యూ కాన్ఫిగర్ జెన్కిన్స్ విత్ గిటబ్ అని అడుగుతారు. సో మీరు ఏం చెప్పాలంటే గో టు సెట్టింగ్స్. సెట్టింగ్స్ అని అవసరం లేదు. యూజింగ్ వెబ్హూక్స్ వి కనెక్ట్ జెన్కిన్స్ టు గిటబ్ అని చెప్పొచ్చు. ఓకే, మీకు లెఫ్ట్ సైడ్ లో వెబ్హూక్స్ అని ఉన్నది చూడండి. యా, యూజింగ్ వెబ్హూక్స్ మనము జెన్కిన్స్ కి గిటబ్ కి కనెక్ట్ చేస్తాం. ఓకే, యాడ్ వెబ్హూక్స్.
పాస్వర్డ్. Wow. ఓకే. Okay. So అక్కడ పేలోడ్ యూఆర్ఎల్ ఉంది కదా, అక్కడ జెంకిన్స్ యూఆర్ఎల్ ఇవ్వండి, అక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ జెంకిన్స్ ఓకే యూఆర్ఎల్ షూర్ కాపీ చేయండి. ఇస్తున్నా ఒక్క నిమిషం. ఓన్లీ 89 వరకు కాపీ చేయండి, మేనేజ్ అవసరం లేదు. తీసేస్తాను. యా, కింద కంటెంట్ టైప్ లో జేసన్ ఫార్మాట్ చూస్ చేయండి, క్లిక్ చేయండి. కంటెంట్ టైప్ అప్లికేషన్ జేసన్. ఓకే, జస్ట్ ద పుష్ ఈవెంట్ అది సరిపోతుందండి. యాడ్ వెబ్హుక్స్ ఓకే అంటే డెవలపర్ ఎప్పుడైనా చేంజెస్ పోస్ట్ చేసినాడు అనుకోండి, కమిట్ చేసి, సో జెంకిన్స్ ఆటోమేటిక్ గా ఎవ్రీ 5-10 minutes కి మనం పోల్ వేసేయమని పెడతాము, చూపిస్తాను. ఓకే ఓకే, ఆటోమేటిక్ గా ఒక జాబ్ అనేది రన్ చేస్తుంది. షూర్. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. టర్మినల్ క్లియర్ చేయండి, చేంజ్ చేయడానికి టర్మినల్ క్లియర్. సిడి ఎల్ఎస్. ఓకే, మీ ప్రాజెక్ట్ ఎందులో ఉన్నది? అందులో భరత్ 1, 2, 3 మూడిట్లో ఉంది. ఓకే, ఏదో ఒక ప్రాజెక్ట్ చూస్ చేయండి, రీసెంట్ గా వర్క్ చేసిన ప్రాజెక్ట్. ఎల్ఎస్ ఒక్క నిమిషం. రీసెంట్ గా వర్క్ చేసిన మనం భరత్ 3 మీదే. అట్లా రాదండి, మీరు ఆల్రెడీ ఒక డైరెక్టరీలో ఉన్నారు కదా, ఇంకో సారీ డైరెక్టరీ. యా ఓకే, ఎల్ఎస్ list of files. Okay, change directory to part 3. ls p capital పెట్టండి. ఓకే సో ఇది కేస్ సెన్సిటివ్. యా ls. ఓకే, మీ గిటబ్కి వెళ్ళండి. ఇదే ప్రాజెక్ట్ కదా గిటబ్, ఇప్పుడు ఆల్రెడీ పాపప్ అయి ఉన్నది. కోడ్ మీద క్లిక్ చేయండి. యా, కోడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, గ్రీన్ కలర్ మీద క్లిక్ చేయండి. కోడ్ జస్ట్ https కాపీ చేయండి. ఓకే, https కాపీ. గిటబ్కి మీ జెంకిన్స్కి వెళ్ళండి. మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చెక్ చేసాము. జస్ట్ న్యూ ఐటమ్. ఓకే ఓకే, ప్రాజెక్ట్ 1 అని పెట్టుకోండి. ప్రాజెక్ట్ 3 అనే ఓకే ప్రాజెక్ట్ 1 ప్రాక్టీస్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే ఓకే, మనం ఎక్కువ ఆఫీస్ లో కూడా ఎక్కువ యూజ్ చేస్తే ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తామండి. ఓకే, మీ డిస్క్రిప్షన్ లో ఏమైనా టైప్ చేసుకోవాలంటే టైప్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో క్లిక్ చేయండి, అక్కడ పైన సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సో మనం డిఫాల్ట్ యూజ్ చేసేది గిట్ కాబట్టి గిట్ చూస్ చేయండి. అక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. అక్కడ ఇక్కడ సైడ్ లో క్లిక్ చేయండి. రెడ్ కలర్ వెళ్ళిపోతుంది, పబ్లిక్ యూఆర్ఎల్ కాబట్టి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, ఇంతకు ముందు మనం అనుకున్నాం కదా క్రెడెన్షియల్స్ అని చెప్పి, సో ఇప్పుడు చూపిస్తానండి. ఇక్కడ మనం ఇది పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి మనకి అవసరం లేదు. ఒకవేళ మనం ప్రైవేట్ అంటే ఆఫీస్ లో వర్క్ చేసేటప్పుడు ఆర్గనైజేషన్ లో అక్కడ ఇవ్వాలి క్రెడెన్షియల్స్. జస్ట్ యాడ్ అని ఇవ్వండి, జెంకిన్స్. మీరు ఇక్కడ నుంచి ఇవ్వచ్చు, లేదంటే క్రెడెన్షియల్స్ నుంచి కూడా ఇవ్వచ్చు. అక్కడ గిటబ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వండి. గిటబ్ యూజర్ నేమ్, గిటబ్ అండి, గిటబ్ యూజర్ నేమ్. గిటబ్ యూజర్ నేమ్ ఇవ్వాలి కదా? గిటబ్ యూజర్ నేమ్ ఇవ్వండి. ఓకే, గుర్తు తెచ్చుకోవాలి గిటబ్ యూజర్ నేమ్. ఓకే, వసుధ భరత్ కదా? యా, ఇట్స్ 1991 VBK if I'm not wrong. జెంకిన్స్. ఓకే, ఒక్క నిమిషం. యా, పాస్వర్డ్.
అది ఎట్లుంది అట్లనే ఇవ్వండి. ఓకే, పాస్వర్డ్ యా గిటబ్ అని యూస్ చేయండి. ఐడి డిస్క్రిప్షన్ గిటబ్ అని ఇవ్వండి, జస్ట్ మీ ఐడియా కోసం. గిట్ హబ్ కింద డిస్క్రిప్షన్ కూడా గిటబ్ అని ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఒక్క నిమిషం అండి, జస్ట్ 1 minute. ఓకే, యాడ్ అని ఇవ్వండి. సేవ్. అక్కడ నన్ను మీద క్లిక్ చేయండి, క్రెడెన్షియల్స్ దగ్గర నన్ను ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అది చూడండి. ఓకే సో రియల్ టైమ్ లో మీరు ప్రైవేట్ యూజ్ చేస్తారు కాబట్టి మీరు అక్కడ కంపల్సరీ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం పబ్లిక్ రిపోజిటరీ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏం అవసరం లేదు. ఓకే, సో కింద బిల్ ట్రిగర్స్ ఆఫీస్ అయితే నార్మల్ గా ఆఫీస్ లో కంపల్సరీ మనం క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తాం. అది కదండి, కింది బిల్ ట్రిగర్స్ అని చూడండి. అక్కడ పోల్ ఎస్సీఎం ఉంది చూడండి. బిల్డ్ ఎన్వైరన్మెంట్ ఉంది, బిల్ ట్రిగర్స్ పైన ఉంది చూడండి, పైన స్క్రోల్ చేయండి. యా పోల్ ఎస్సీఎం లాస్ట్ వన్, పోల్ ఎస్సీఎం. మీకు అక్కడ రైట్ సైడ్ లో క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి, బాక్స్ పక్కన క్లిక్ చేయండి. అవునవును, కిందికి స్క్రోల్ చేయండి. మీకు ఇక్కడ ఆర్ట్స్ డేట్ టైం తో పాటు అందరూ చూపిస్తారండి, మినిట్స్ తో పాటు. ఓకే, సో నార్మల్గా దీనికి కాన్ జాబ్స్ కూడా అనొచ్చు, షెడ్యూల్ జాబ్స్ అనొచ్చు. ఓకే, సో మీరు ఏ టైంలో జాబ్ బిల్డ్ చేయాలనుకుంటున్నారో ఆ టైంలో కూడా బిల్డ్ లైక్ రేపు మార్నింగ్ 11 o'clock జాబ్ బిల్డ్ చేయాలనుకోండి. ఓకే, సో రేపు మార్నింగ్ ఆఫీస్కి వచ్చి అంతా కాన్ఫిగర్ చేసి జాబ్ బిల్డ్ చేసే బదులు మీరు జస్ట్ ఇవాళ లాగౌట్ అయ్యే టైం బిఫోరే మీరు జస్ట్ కాన్ఫిగర్ చేసి వెళ్ళిపోవచ్చు. సో రేపు మార్నింగ్ 11 o'clock ఆటోమేటిక్ గా జాబ్ అనేది బిల్డ్ అవుతుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి, కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. కొంచెం 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 బ్రో, అంతా కాదు. మీకు అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిన చూడండి, ఒక 15 minutes కి మీరు ఏదైనా ఇచ్చేయాలంటే ఇప్పుడు H/15 ఉంది చూడండి, 15 వస్తుంది ఇక్కడ. ఎవ్రీ 10 minutes కంటే ఓకే. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చెక్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ వన్ కాపీ చేద్దాము. ఒక్క నిమిషం ఆ బాక్స్ లో పేస్ట్ చేసేయండి. ఇక్కడ షెడ్యూల్ కదా, పేస్ట్ చేయండి. ఆ 15 తీసేసి 2 పెట్టండి. 2 పెట్టండి. 02 అవసరం లేదు, జస్ట్ 2 పెట్టండి. ఓకే. సో మనం ఏం చెప్తున్నాం అంటే ఈ పర్టిక్యులర్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో గిటబ్, అది మన ప్రాజెక్ట్ అనుకుందాము. ఓకే, సో డెవలపర్స్ వర్క్ చేసుకుందాం అనుకుందాం అదే ప్రాజెక్ట్ మీద. సో నేను ఎప్పుడైతే కోడ్ కమిట్ చేసి పుష్ చేస్తానో, సో ఎవ్రీ మన జెంకిన్స్ కి చెప్తున్నాం ఎవ్రీ 2 minutes కి వెళ్ళి చెక్ చేయని చెప్పి. సో ఎవ్రీ 2 minutes కి ట్రిగర్ చేస్తుంది. ఓకే, నేను సడన్ గా పుష్ చేసిన అనుకోండి, సో అది జెంకిన్స్ ట్రిగర్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా జాబ్ అనేది బిల్డ్ చేస్తుంది. జస్ట్ ఒకసారి చెక్ చేసాము. సేవ్. అక్కడ బిల్ నౌ అని ఇవ్వండి, పైన ఉందా చూడండి బిల్ నౌ, కింద అక్కడ ఉంది చూడండి బిల్ నౌ. బిల్ నౌ. సారీ. ఇక్కడ మీకు 2 times ఒకటేసారి చేశారు. మీరు ఆ బాల్ స్క్రోల్ అవుతుంది, పాపప్ అవుతుంది కదా, ఏం కదా వదిలేసేయండి. అది దాని బాల్ మీద క్లిక్ చేయండి, బ్లూ కలర్ బాల్ మీద. బ్లూ అంటే ఇట్ ఇండికేట్ జాబ్ ఇస్ సక్సెస్ఫుల్ అండి. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు కన్సోల్ అవుట్పుట్ వస్తుందండి. ఓకే, కన్సోల్ అవుట్పుట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు, అంటే ఎంత సెకండ్స్ కి ఎన్ని మినిట్స్ కి అది గిటప్ నుంచి అది ఇదైంది అనేది. సో రిలీజ్ అయింది. సో మీ జాబ్ ఎంత కాన్ఫిగర్ అవుతుంది. సో మెయిన్ ప్రాజెక్ట్ కానీ పైప్లైన్ ప్రాజెక్ట్స్ కానీ మీరు కంపల్సరీగా మీరు కన్సోల్ అవుట్పుట్ చెక్ చేసుకోవాలంటే, ఇదైతే డమ్మీ ప్రాజెక్ట్ కాబట్టి పెద్ద ఏమి ఉండదు. ఓకే, జస్ట్ బ్యాక్ స్పేస్ ఇవ్వండి. జస్ట్ వెయిట్ చేయండి, అట్లనే వెయిట్ చేయండి, దాన్ని ఏం చేయకండి. టెర్మినల్ ఓపెన్ చేయండి. జస్ట్ అజ్యూమ్ చేసుకోండి మీరు ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టుగా. సో VI ఫైల్ 1 మీద క్లిక్ చేయండి. సారీ, VI ఫైల్ 1 కదా, ఎడిట్ చేయండి.
జస్ట్ ఒక చిన్న ఒక లైన్ ఒకటి రాయండి, ఏదైనా ఒకటి. యా, సరిపోతుంది. సేవ్ చేసేయండి. జస్ట్ ఇప్పుడు యాడ్ చేసి కమిట్ చేసి పుష్ చేయండి చేంజెస్ ని. గెట్ యాడ్ ఫైల్ 1, file1, గెట్ కమిట్ -m, get commit -m, Jenkins CA అని పెట్టండి సార్. ఓకే, గెట్ పుష్ Jenkins, ఏం కాదు గెట్ పుష్ ఆరిజిన్ మాస్టర్, push ఆరిజిన్ origin మాస్టర్. మనం మాస్టర్ మీద వర్క్ master, చేస్తున్నాం. master, ఎవ్రీథింగ్ అప్ టు డేట్ అని ఇచ్చింది. ఒకసారి గిట్ బ్రాంచ్ Hello? అని ఇవ్వండి. సారీ మాస్టర్ గెట్ చెక్అవుట్ మాస్టర్ ఎంటర్. ఇప్పుడు పుష్ చేయండి, జస్ట్ పుష్ చేయండి చేంజెస్. ఓకే, జస్ట్ నార్మల్. ఓకే, గెట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. మీది ఫైల్ 1 ఏదైతే ఉందో దేంట్లో ఉంది అది? ఫైల్ 1 వచ్చేసి C3. ఏదైనా ఒకటి CI అని పెట్టేసి సేవ్ చేసేయండి. ఓకే, CI సేవ్ చేసేయండి. గెట్ యాడ్ CI, ఎంటర్. గెట్ కామెంట్ -m, small letters, -m, కామెంట్ మెసేజ్, కామర్స్ చూసుకోండి అది ఒకసారి బ్రో. ఓకే, CA అని ఇవ్వండి, ఎంటర్. గెట్ పుష్ ఆరిజిన్ మాస్టర్, గెట్ బ్రో. సారీ ఆరిజిన్ మాస్టర్, ఎంటర్. ఓకే, ఒకసారి ఇప్పుడు మీ గిటప్కి వెళ్ళండి, రిఫ్రెష్. ఓకే, ఇప్పుడు మీ జెంకిన్స్ ఓపెన్ చేయండి. జస్ట్ వెయిట్ చేయండి, అక్కడ చూడండి మీకు ఆల్రెడీ జాబ్ ట్రిగర్ అయింది చూడండి. ఓకే, మీరు ఆ కన్సోల్ అవుట్పుట్ మీద క్లిక్ చేయండి. అది కన్సోల్ అవుట్పుట్. అది ఓకే, ఇక్కడ కామెంట్ మెసేజ్ చూడండి, ఇక్కడ కింద లాస్ట్ థర్డ్ మెసేజ్ ఫినిష్ సక్సెస్ పైన చూడండి, కింద లాస్ట్ థర్డ్ మెసేజ్ ఫినిష్ సక్సెస్ కామెంట్ మెసేజ్ CI. ఓకే, సో ఇట్లా నంబర్ ఆఫ్ టైమ్స్ కమిట్ అయినప్పుడు అంతా మీకు ఒక జాబ్ బిల్డ్ అవుతుంది. ఓకే, అది ఎందుకు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ వచ్చింది అనేది రేపు మనం డిస్కస్ చేద్దాం. షూర్